ప్రియవదరా ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకొంచున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగు చేయను గాక. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఒక వచనం మనం ఇలా ఒక మాటలు చదువుతున్నామండి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో యేసుక్రీస్తు అనేటువంటి అంశం మీద మనము పాత నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించినటువంటి ప్రవచనాలను మనము ఈ రోజులో ఆ యొక్క క్రిస్మస్ దినాల్లో మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు ఈ వచనాన్ని మనము ధ్యానించుకోబోతున్నాము. ప్రియమైన యొక్క యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో వాక్యం ఏం చెప్తుంది? ఒక కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టినటువంటి వాక్యాన్ని ఇక్కడ చదువుతున్నాం. ప్రియులారా, యెషయా ప్రవక్త ప్రియులారా దాదాపు ప్రభుని యేసుక్రీస్తు ఈ యొక్క లోకంలో పుట్టడానికి ముందుగా 700 సంవత్సరాలకు ముందు బ్రతికి మరణించినటువంటి ఒక ప్రవక్త యొక్క యెషయా ప్రవక్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చాలా స్పష్టంగా యేసయ్య అంటే ఆయన ఎక్కడ అంటే ఎవరి యొక్క అంటే ఎలాంటి వ్యక్తి యొక్క కడుపులో అయినా అంటే జన్మించబోతున్నాను అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా అంటే ఈ యొక్క యెషయా ప్రవక్త ప్రవచించాడండి. ఆయన అంటున్నాడు, ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టును అనేటువంటి వాక్యాన్ని చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇమ్మానుయేలు అనేటువంటి పదంతో యేసుక్రీస్తు ఇక్కడ ప్రియులారా ఆయన ప్రవచనంగా ఆయన యొక్క పుట్టుక గురించి చెప్పబడుతుందండి. ఇమ్మానుయేలు అంటే ఇక్కడ అర్థం రాయబడలేదు, కానీ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చదివినా మనకు బాగా పరిచయం అండి. అంటే ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేటువంటి అర్థం అండి. దేవుడు మనకు తోడై ఉన్నాడు, మనతో ఉన్నాడు అని అర్థం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు యేసయ్య ఈ యొక్క లోకంలో పుట్టాడంటే నీకు నాకు ఆయన తోడుగా ఉండడానికి, మనతో ఉండడానికి ఆయన ఈ యొక్క లోకంలో ఆయన మానవుడిగా జన్మించాడు. ప్రియులారా, ఆయన యేసుక్రీస్తు ప్రియులారా ఆయన అంటే సిలువలో ఆయన మరణించి ఆయన పాతి పెట్టబడి 3వ దినమున ఆయన మళ్ళీ పునరుద్ధరణుడిగా తిరిగి లేచి దాదాపు 40 రోజులు తన శిష్యులకు తన మరణాన్ని గెలిచినటువంటి ఒక దేవుడిగా ఆయన తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రియులారా, ఇక 40 దినాల తర్వాత ఆయన పరలోకానికి ఎత్తబడుతున్నప్పుడు తన శిష్యులతో ఆయన అంటున్నాడు, ప్రియులారా, ఈ యొక్క లోక సమాప్తి వరకు అంటే ఈ యొక్క యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను. అంటే సకల దినములలో అన్ని దినములలో ఒక యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను, నేను మీతో ఉంటానని చెప్పి యేసుక్రీస్తు తన శిష్యులతో మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో మనం చదువుతున్నామండి. ఆయన అంటున్నాడు, నేను యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను, మీతో ఉంటానని యేసయ్య అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు యేసయ్య లోకంలో మానవుడిగా జన్మించాలంటే నీతో నాతో ఆయన ఉండడానికి, మనకు తోడుగా ఉండడానికి, మనతో ఉండడానికి ఆయన యొక్క లోకానికి జన్మించాడు, లోకంలో మానవుడిగా జన్మించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనతో ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నిన్ను ఏ యొక్క అపాయము, ఏ యొక్క కీడు నిన్ను ఏ మాత్రం గెలవలేదండి. యేసయ్య ఎవరికి తోడుంటాడు ఈ లోకంలో? ప్రియులారా, ఆయన క్రైస్తవులకు మాత్రం కాదు దేవుడు, ఆయన లోకానికి అంతా కూడా ఆయన దేవుడుగా ఉన్నాడు. లోకంలో ఉన్న ప్రతి ఒక్క రాజ్యంలో, ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రతి ప్రజలకు ఆయన దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ఆయన దేవుడు. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఈ యొక్క మాటను మీరు చదువుతున్నారు, జీసస్ లార్డ్ ఫర్ ఆల్. యేసుక్రీస్తు లోకానికంతా దేవుడు. ఆయన ఈ యొక్క యుగ సమాప్తి వరకు ఆయన నీకు నాకు తోడై ఉంటాడు, ఆయన నీతో ఉంటాడు. నీ యొక్క ప్రతి ఒక్క శ్రమలలో, ప్రతి ఒక్క ఉపద్రవాల్లో, ప్రతి ఒక్క నిందల అవమానాల్లో, నువ్వు భరించలేనటువంటి బాధను నువ్వు ఎదుర్కొన్నటువంటి సమయంలో యేసయ్య నీతో ఉంటాడు. ఎందుకంటే నిన్ను తప్పించడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను దీవించడానికి యేసయ్య నీతో ఉంటాడు. కాబట్టి మనతో ఉండడానికి, మనకు తోడుగా ఉండడానికి ఈ యొక్క లోకంలో జన్మించినటువంటి యేసుక్రీస్తుకు మన జీవితాన్ని మనం అప్పగిద్దామా? ప్రియులారా, మనము యేసుక్రీస్తు యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకునేటువంటి ఈ దినములలో
మనతో ఉండడానికి జన్మించినటువంటి యేసయ్యకు మన జీవితాన్ని అప్పగించుకుందామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించదయ్యా. అయా స్తోత్రం. ఇమ్మానుయేలు అంటే దేవుడు మాతో తోడై ఉన్నాడు అనేటువంటి తండ్రి అర్థం మేము తెలుసుకున్నాం తండ్రి. నువ్వు మాతో ఉండడానికి, మాతో నివాసం చేయడానికి ఈ లోకంలో జన్మించావు తండ్రి. అయా స్తోత్రం. మేము వాక్యంలో తెలుసుకున్నాం. నీకు స్తోత్రము అయ్యా. ఈ యొక్క మాటలు వింటాం ప్రతి ఒక్క సహోదర సహోదరుల జీవితంలో అయ్యా నువ్వు వారికి తోడై ఉన్నది బట్టి నీకు స్తోత్రం అయ్యా. వారికి ప్రతి ఒక్క తండ్రి అయ్యా శ్రమలలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, నిందల్లో, అవమానాల్లో తండ్రి మీ బిడ్డలతో మీరు తోడైండి, వారిని విడిపించండి, వారిని ఆశీర్వదించండి, తప్పించి వారిని హెచ్చించమని యేసయ్య నామములో ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడిని వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించండి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.